వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం సినిమా ప్రపంచాన్ని ధురంధర్ అనే సినిమా కుదిపేస్తోంది. అంటే కుదిపేస్తోంది అంటే ప్రేక్షకుల్ని కుదిపేస్తోందా, నిర్మాతల్ని కుదుపుతోందా, లేదా ఎవరి మీద ఈ సినిమా తీశారో వాళ్ళని కుదుపుతోందా, ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి ఈ సినిమా గురించి. ఆదిత్య ధర్ అనే అతను తీసిన ధురంధర్, ఇద్దరు ధరులే. ఆయన ఆదిత్యధరుడు, సూర్యుడిని ధరిస్తే ఈయన ధురంధరుడు, నేర్పరి అని అర్థం. ఈ సినిమా గురించి మామూలుగా చాలామంది క్రిటిక్స్ మాట్లాడుతున్నారు. అయితే ఈరోజు మనకు ఒక ప్రత్యేకమైన అతిథి వచ్చారు. ఆయన ఫిలిం క్రిటిక్గా మాత్రమే కాదు, కల్నల్గా, ఆర్మీలో ఒక డాక్టర్గా పనిచేశారు. వృత్తిపరంగా ఆయన డాక్టర్ అవ్వచ్చు, కానీ ఆయన ప్రవృత్తిపరంగా ఆయనకి సినిమా అంటే ప్రాణం. ప్రతి సినిమాకి మొదటి రోజునే వెళ్ళిపోయి దాని మీద ఒక వ్యాఖ్యానం అంటే ఇప్పుడు మనం చెప్పడం ఒక రివ్యూ రాస్తూ ఉంటారు. ధురంధర్ గురించి ఒక క్రిటిక్గా కాకుండా ఒక ఆర్మీలో పనిచేసిన ఆయనగా అసలు ఎలా మాట్లాడతారో చూద్దాం ఈరోజు. నమస్తే అండి. నమస్కారం అండి. మామూలుగా అయితే మిమ్మల్ని డాక్టర్ గారు అనాలి, ఇవాళ డాక్టర్ గారు అనట్లేదు, మిమ్మల్ని కల్నల్ డాక్టర్గా మాట్లాడుతున్నాం ఇవాళ. మొట్టమొదటిగా ధురంధర్ గురించి మీరు అనుకున్న మాట చెప్పండి, తర్వాత మన సినిమాలకు ప్రవేశిద్దాం. మీకు ఎలా అనిపించింది? అసలు ధురంధర్ అనే సినిమా తీస్తున్నారని కూడా నాకు తెలీదు. నాకు సినిమాలంటే ఇష్టమని, నేను సినిమాలకి మొదటి రోజే వెళ్ళి ఒక రివ్యూ కూడా రాస్తానని మీరు చెప్పారు. అయితే నేను కొన్ని సినిమాలు తయారవుతున్నప్పటి నుంచి, అంటే వెనకటికి వెళ్తే ఆదిత్య సుబ్బారావు గారు తీసినప్పటి నుంచి, తర్వాత రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం, అలాగా డైరెక్టర్ బేస్డ్ వాళ్ళ సినిమాలు తీస్తున్నారంటే అది ఫాలో అవ్వడం, అది రిలీజ్ అవగానే ఆ రిలీజ్ నాడు వెళ్ళడం, అది చేసేవాడిని. అయితే ధురంధర్ అనే సినిమా తీస్తున్నారని కానీ, అది విడుదల అవుతుందని కానీ నాకు తెలీదు. డిసెంబర్ నెలలో నేను వృత్తిరీత్యా ఒక హాస్పిటల్ ఇన్స్పెక్షన్కి వెళ్ళాను. ఆ హాస్పిటల్ ఇన్స్పెక్షన్ 3 రోజులు. 3వ రోజు మేము రిపోర్ట్ రాసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. హాస్పిటల్లో ఉన్న యాజమాన్యం ఒక చిన్న రిక్వెస్ట్ పెట్టారు, మీరు మీ రిపోర్ట్ని 2 గంటల లోపల సబ్మిట్ చేసేయగలరా అని. అంటే వాళ్ళకి ఏదో పార్టీ ఉందో ఏమో అని 2 గంటలకి రిపోర్ట్ సబ్మిట్ చేయమని అడుగుతున్నారు అనుకుని, మేము రిపోర్ట్ తయారు చేస్తాంలేండి, ఇంతకీ కారణం అడగొచ్చా, మీరు 2 గంటలకే రిపోర్ట్ ఇచ్చిమంటున్నారు అని అడిగాను. అడిగితే ఏం లేదండి, ఇవాళ మా హాస్పిటల్ స్టాఫ్ అందరూ ఒక 50 మంది ధురంధర్ సినిమాకి వెళ్తున్నాం అన్నారు. అదే ధురంధర్ సినిమా రిలీజ్ అయిందని కూడా నిజంగా నాకు అవేళ తెలియదు. అంతేకాదు ఇంకో మాట చెప్పారు, మేమందరం అక్షయ్ ఖన్నాను చూడడానికి వెళ్తున్నామండి అన్నారు. ఇదేంటి ధురంధర్ సినిమాలో అక్షయ్ ఖన్నా ఉన్నాడా అని కూడా అనుకున్నాను. మళ్ళీ వాళ్ళని అదే ప్రశ్న వేసాను నేను, అక్షయ్ ఖన్నాతో తీసిన సినిమా కోసమా మీరు వెళ్తున్నారని. కాదండి, రణ్వీర్ సింగ్ ఉన్నాడు, కానీ అందరూ అక్షయ్ ఖన్నా గురించి మాట్లాడుతున్నారు, వాడి యాక్షన్ చూడడానికి ఆ సినిమాకి వెళ్తున్నామని చెప్పారు. ఈ విధంగా నాకు ధురంధర్ని, నేను ఇన్స్పెక్షన్కి వెళ్తే డాక్టర్లు ఇంట్రడ్యూస్ చేశారు. వెంటనే నేను ఇంటికి వచ్చి మనం ఈ సినిమా తప్పకుండా చూడాలని చెప్పి వెతుక్కుని 24 గంటల లోపల ఎక్కడైనా టికెట్ పుట్టించాలని, ఆ రోజుల్లో టికెట్ దొరకడం చాలా కష్టంగా ఉండేది. మొత్తానికి టికెట్ వెతుక్కుని ధురంధర్ చూడడానికి వెళ్ళాను. ఫస్ట్ పార్ట్ అయితే అది సినిమా చూస్తున్నట్టు అనిపించలేదు. అది 3 గంటల పైన ఉంది సినిమా. 3.5 గంటలు సుమారుగా ఉంది. 3.5 గంటలు అయిపోయినట్టు కూడా అనిపించలేదు. నిజం చెప్పాలంటే ఎన్నో ఏళ్ల తర్వాత సినిమా చూసిన తర్వాత ఇంటికి వచ్చాక అందులోంచి తేరుకోలేకపోయాను అనమాట. అంటే అంత ఇన్వాల్వ్ చేసింది. అందులో వీళ్ళు బాగా చేశారు, వాళ్ళు బాగా చేయలేదు, ఈ సీన్ బాగుంది, ఆ సీను లైట్గా ఉంది అని చెప్పడానికి ఏమీ లేదు. అసలు సినిమాలో అనిపించలేదు. యూనిఫామ్గా మొదటి నుంచి చివరి వరకు వెళ్ళిపోయింది అనమాట. నాకు విపరీతంగా నచ్చిన అంశం ఏంటంటే, ఒక కథ చెప్పినట్టు, అంటే భారతం రామాయణం గురించి కంపేర్ చేయడం బాగుండదు, కానీ భారతంలో పర్వాలు ఉన్నాయి, రామాయణంలో కాండలు ఉన్నాయి అన్నట్టు
ఆ సినిమా బిగినింగ్ నుంచి చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 అంటాడు. నేను అడుగుదాం అనుకునేది మీరు చెప్పారు. అందులో మొదటి దానిలో ఒక 8 చాప్టర్లు ఉన్నాయి అలాగా. అంటే ప్రేక్షకుణ్ణి ఈ భాగం అయిపోయింది, నెక్స్ట్ భాగంలో మీరు ఇది చూడబోతున్నారని ముందే ప్రిపేర్ చేస్తున్నాడు. ఆ విధంగా ఏం చేశాడంటే ప్రేక్షకులను అందరినీ కథలో ఇన్వాల్వ్ చేశాడు. ఇది నా ఇంప్రెషన్ ఫస్ట్ నేను దురంధర్ చూసినప్పుడు. అయితే నాకు ఒక క్యూరియాసిటీ ఏంటంటే, మామూలుగా మీరు ఫిల్మ్ క్రిటిక్గా కాకుండా నేను అడిగేది, మీరు ఆర్మీలో ఒక డాక్టర్గా పనిచేసి వచ్చారు. ఇలాంటి సంఘటనలు జరుగుతాయని అప్పుడు ఎప్పుడైనా మీకు ఇలాంటి అనుభవం ఉన్నాయా? అంటే మన దేశం నుంచి ఆ దేశంలోకి వెళ్ళి ఇలాగా మన వాళ్ళల్లో కలిసిపోయి ఇలా ఈ దురంధర్ చేసినట్టుగా ఇలా జరుగుతాయని మీరు ఎప్పుడైనా అప్పుడు వినున్నారా అసలు? అంటే ఇలాంటి సంఘటనలు జరిగినట్టు జరుగుతాయని కూలంకషంగా చెప్పలేం, కానీ ఇంకో విధంగా చెప్పాలంటే నేను జమ్మూ అండ్ కాశ్మీర్లో పనిచేశాను. 1996 నుంచి 99 వరకు నేను ఉన్నప్పుడు తీవ్రవాదం విపరీతంగా జరుగుతుంది. అప్పుడు ఏంటంటే ఇన్ఫార్మర్స్ అని చెప్పి ఉండేవారు ఆర్మీకి. అవునండి. ఆ ఇన్ఫార్మర్స్ ఎవరు? ఆర్మీ యూనిట్ ఏ ప్రదేశంలో ఉంటుందో అక్కడే ఉంటారు ఇన్ఫార్మర్స్. ఈ ఇన్ఫార్మర్స్ విలేజెస్లో ఈ తీవ్రవాదులు ఈరోజు ఈ గ్రామానికి రావచ్చు, ఈ ఇంట్లో బస్ చేయవచ్చు అనేటటువంటి సూచనల్ని అందిస్తూ ఉంటారు. సో ఇది ఒక విధంగా దాని లాంటిదే అన్నమాట. అందులో అయితే ఒక ఏజెంట్ని తయారు చేసి మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఒక ఏజెంట్ని విదేశంలో ప్రవేశపెట్టి అక్కడ ఏం జరుగుతున్నదన్న ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్నారు. ఇక్కడ కూడా అదే విధంగా జరిగేదన్నమాట. అంటే మాకు నేను పనిచేసిన యూనిట్ తాలూకు రెస్పాన్సిబిలిటీ ఏమిటంటే తీవ్రవాదులు ఎక్కడ ఎటువంటి సంఘటనలు చేయకూడదు, ప్రజలకి ఎటువంటి అపకారం జరగకూడదు అనే టాస్క్ ఇచ్చారనమాట. సో ప్రతి యూనిట్కి ఇన్ఫార్మర్స్ ఉంటారు, లోకల్ ఇన్ఫార్మర్స్. ఆ విలేజ్లో వాళ్ళు అవ్వచ్చు, ఈ విలేజ్ వాళ్ళు తిరుగుతూ ఉంటారనమాట. అంచేత వాళ్ళు అవ్వచ్చు. వాళ్ళకి ఈ టాస్క్ ఇస్తే వాళ్ళు చెప్పేవారు. అయితే ప్రతిసారి అది కరెక్టా, తీవ్రవాదులు మీకు దొరికిపోయారా అంటే అలా చెప్పలేము. ఎందుకంటే తీవ్రవాదులకు కూడా మన దగ్గర ఇన్ఫార్మర్స్ ఉంటారు కదా. కరెక్ట్, ఈ మాట కరెక్ట్ అండి అది. సో ఈ ఇన్ఫార్మర్స్ వాళ్ళకి చెప్పొచ్చు, మీరు ఈ గ్రామంలో ఈ రాత్రి బస్ చేస్తున్నారని తెలిసిపోయింది, అంచేత మీరు ఈ గ్రామానికి వెళ్ళొద్దు, వేరే గ్రామానికి వెళ్ళండి అని వాళ్ళకి చెప్పేయచ్చు. కరెక్ట్. ప్రతిసారి కాకపోయినా కొన్నిసార్లు మాత్రం మా వాళ్ళు వెళ్ళేవారు, వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళేవాడిని. ఈ విలేజ్లో రాత్రి ఇవాళ మనం క్యాంప్ చేయాలి అంటే అక్కడ క్యాంప్ చేసేవాళ్ళం. సో ఒక సంఘటనలో నేను చూశాను కూడా, తీవ్రవాదులు మాకు దొరికిపోవడము, వాళ్ళని తీసుకురావడము, వాళ్ళనంతా ఇంట్రాగేషన్ చేయడం, ఇదంతా జరిగింది. సో ఇలాగే జరుగుతూ ఉండొచ్చు అనే ఊహ ఉంది, కానీ ఏ విధంగా జరిగింది, ఎప్పుడు జరిగింది అన్నది అప్పట్లో తెలియదు మాకు. అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు కాబట్టి సోషల్ మీడియా లేదు. ఒకవేళ ప్రభుత్వాలు అలా చేస్తున్నా కూడా దానికి పబ్లిసిటీ వచ్చేది కాదు. నేను చెప్తున్నది 1996. అవునండి, అవును. ఇప్పుడు పబ్లిసిటీ ఎక్కువ ఉంది కాబట్టి వేరు. అయితే ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుంటే కనుక, ఇప్పుడు ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి వాళ్ళలో కలిసిపోయి మళ్ళీ ఒక ప్రదేశానికి తను రాజు అంటే అదే రూలర్ కింద మారి, అంతకుముందర ఇంకొక పొలిటీషియన్ ఉండి సాధ్యపడడం అవకాశం ఉందంటారా అసలు? ఇది ఒక సినిమా పరంగా పక్కన పెట్టి మనం ప్రాక్టికల్గా అనుకుందాం. ప్రాక్టికల్గా అంటే ఆ వ్యక్తి తాలూకు తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత ఉంది, తనకి ఏం స్ట్రెంగ్త్గా ఉంది అనేది ఊహించుకుంటే అవ్వచ్చు. అయితే అక్కడ ఆ ప్రదేశానికి తానే అధిపతి అవ్వాలన్న కోరిక హంజాకి కలిగించడానికి మనకి రెండో భాగంలో హంజా తాలూకు ఉద్రేకం కానీ తన ఎమోషనల్ ఫీలింగ్స్ కానీ అవన్నీ మనకి రెండో భాగంలో చూపిస్తాడు. తన ఫ్యామిలీ మెంబర్స్ని లోకల్ పాలిటీషియన్ ఏ విధంగా అటాక్ చేశాడు, అటాక్ చేసినప్పుడు వాళ్ళని ఏ విధంగా వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకున్నాడు అని. సో అలాంటి ఉద్రేకం ఉన్న మనిషి కాబట్టి అక్కడ భారతదేశం కోసం రిప్రజెంట్ చేసి వెళ్ళాడు కాబట్టి దీన్నంతా మట్టు పెట్టాలి అంటే నేను ఈ ప్రదేశానికి ఒక అధిపతి అవ్వాలి అనే కోరిక రావడం, దాన్ని ఎలా సాధించాడు అన్నది అది సినిమాటిక్ స్టోరీ అనే చెప్పాలి. సినిమాటిక్ స్టోరీ ఎందుకంటే తన కళ్ళెదురుగుండా హిందువుల గురించి అంటే భారతీయుల గురించి మాట్లాడుకోవడం,
వాళ్ళ గురించి నీచంగా మాట్లాడేటప్పుడు దేశభక్తి ఉన్న వ్యక్తికి కొంచెం ఉద్రేకం వస్తుంది. ఆ ఉద్రేకాన్ని అణుచుకోవాలి అక్కడ వాడు, ఆ ఇమోషన్స్ అన్నీ ఆపుకోవాలి. వాళ్ళతో సమానంగా వాళ్ళు అల్లాహు అక్బర్ అన్నప్పుడు కష్టపడి అంటాడు అల్లాహు అక్బర్ అని, తను కూడా అనకపోతే బయటపడిపోతాడు. ఇన్ని ఇమోషన్స్ ఒకవేళ మీరు, ఇది ఒక డాక్టర్గా చెప్పండి, ఒకవేళ ఇన్ని ఇమోషన్స్ని దాచుకుని నటించడం కావాలి అంటే వాళ్ళు ఎలా చేస్తే ఇలా నటించగలుగుతారు? అదంతా ట్రైనింగ్లోనే ఉంటుంది. యాక్చువల్లీ మనకి రెండో భాగంలో వాడు రా అండ్ అనాలిసిస్ వింగ్ వాళ్ళు ఎటువంటి ట్రైనింగ్ ఇచ్చారని చెప్పారు కదా, ఆ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వీళ్ళకి మానసికంగా కూడా అటువంటి పరివర్తన వచ్చే ట్రైనింగ్ ఇస్తారు. మీరు అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నప్పుడు ఇలాంటి సందర్భాలు రావచ్చు అని. ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణ చెప్పాలంటే అల్లాహు అక్బర్ అని వాళ్ళు అంటూ ఉంటే నువ్వు కూడా అనాల్సి వస్తుంది అన్నది అక్కడ మనకి సినిమాటిక్గా ఇతను అణుచుకుంటూ చెప్తున్నాడు అన్నది నటనలో నటన పరంగా చూపించాడు. కానీ అది తనకి మైండ్లో మైండ్ సెట్ అంతా అలా తయారు చేసి దానికి సిద్ధంగా ఉన్న మనిషినే అటువంటి ఏజెంట్గా సెలెక్ట్ చేసి పంపిస్తారు. చాలా పెద్ద టాస్క్ అది సెలెక్ట్ చేయడం అనేది. డెఫినెట్గా. అయితే ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో ఏమొస్తుందంటే ఇప్పుడు ఈ ధురంధర్ గురించి మోహిత్ శర్మ అనే క్యారెక్టర్నే చేశారు అని అంటున్నారు. మీరు ఎప్పుడైనా విని ఉన్నారా ఆ పేరు? లేదు, నేనైతే అప్పట్లో అది వినలేదు. నేను కూడా ఇప్పుడే విన్నాను. అదే అతని క్యారెక్టర్నే తీసుకున్నారని, అతను అక్కడికి వెళ్ళి చేశాడని ఒకటి. రెండవది మెయిన్గా నడిపించిందంతా కూడా అజిత్ దోవల్ నడిపించారు. అయితే అజిత్ సన్యాలని పెట్టారనుకోండి ఇందులోను. ఆయన కూడా అక్కడికి వెళ్ళి 7 ఏళ్ళు ఒక ముష్టివాడి కింద ఉండి తిరిగి వచ్చి అన్నీ నేర్చుకుని వచ్చాడు అని అంటారు. అది సినిమాటిక్గా అండి, లేకపోతే వాస్తవంగా జరిగి ఉంటుందని మీరు భావిస్తున్నారా? మన ప్రిడిక్షన్సే ఇవన్నీ. వాస్తవంగా జరిగి ఉండకపోవచ్చు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వెళ్ళి ఉన్నాడు అనేది ఒకటి సినిమాటిక్గా చూపించడం వేరు, కానీ అటు సినిమాలు అది చూపించలేదు. తర్వాత ఫస్ట్ సీన్ నుంచి మీరు చెప్పినట్టుగా చాప్టర్ వైజ్గా చూపించుకుంటూ వస్తే కాందహార్ ఇన్సిడెంట్ నుంచి చూపించాడు మనకి. నేను ఎలా ఫీల్ అయ్యానంటే ఇప్పుడు ఇది బయట శత్రువు గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు కాందహార్ ఫ్లైట్ అంటే నేను ఒక మామూలుగా క్వశ్చన్ చేస్తున్నాను అనుకోండి అంతే. కాందహార్ ఫ్లైట్ హైజాక్ చేయాలన్నా, పార్లమెంట్ మీద అటాక్ చేయాలన్నా మన వాళ్ళ సహాయం లేనిది ఇవి జరగవు. అంతే కదా. ఇప్పుడు ఫ్లైట్లోకి వెళ్ళేటప్పుడు మనని ఇంత చెక్ చేస్తూ ఉంటారు. మన దగ్గర ప్రతి చిన్న ఇంత కత్తి ఉన్నా కూడా మనని పక్కన పడేస్తారు. వీళ్ళు మరి అందులోకి గన్స్ తోటి ప్రవేశించారు. అలాగే పార్లమెంట్ దగ్గర కూడా ఇప్పుడు మేము చూడడానికి అని వెళ్తే బయట చాలా చెక్కింగ్ చేస్తే కానీ లోపలికి వెళ్ళనివ్వలేదు మమ్మల్ని. సామాన్యులు అని తెలుసు, జర్నలిస్టులు అని తెలుసు, కానీ చెక్కింగ్ చేయిందే పార్లమెంట్లోకి మమ్మల్ని పంపలేదు. ఇప్పుడు వీరు పార్లమెంట్లోకి అటాక్ చేయడానికి వెళ్ళడానికి ఇంత దూరం నుంచి వచ్చి చాలా గేట్లు దాటుకుంటూ వెళ్తారు లోపలికి, కానీ డైరెక్ట్ అటాక్ చేశారు. అంటే నాకు అనిపించింది, అంటే ఒక సినిమా పరంగా పక్కన పెడుతున్నాను, మీరు ఒక ఆర్మీ పర్సన్ కాబట్టి అడుగుతున్నా, మన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు సహాయం చేయండి ఇటువంటివి జరగవు. తాజ్ హోటల్ అవనివ్వండి, 26/11 అటాక్స్, వాటి గురించి ఏమంటారు? మనం ఎంత సెక్యూరిటీ పెట్టుకున్నా ఆ సెక్యూరిటీలో ఎక్కడో ఒక దగ్గర ఒక లీక్ లాంటిది ఉంటుందండి. మామూలుగా ఇప్పుడు పార్లమెంట్ సెక్యూరిటీ గురించి మాట్లాడకపోయినా, నేను ఒక చిన్న హాస్పిటల్ని మేనేజ్ చేస్తున్నాను, ఆ హాస్పిటల్కి కూడా మేము ఒక సెక్యూరిటీని అరేంజ్ చేస్తాం, ఆ సెక్యూరిటీకి రోల్ రెస్పాన్సిబిలిటీ అవి ఇస్తాం. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఆ సెక్యూరిటీని తప్పించుకొని కొన్ని సంఘటనలు అవుతూనే ఉంటాయి. అయితే మా దగ్గర కూడా కొన్ని సంఘటనలు ఇలాంటివి జరిగినప్పుడు, అంటే సెక్యూరిటీ పరంగా వాళ్ళు పట్టుకోవలసినది మిస్ అయిన సంఘటనలు చూస్తే 2 విధాలన్నమాట. ఒకటి, సెక్యూరిటీ అంత అబ్జర్వెంట్గా లేరు, అంత క్లినికల్గా వాళ్ళ డ్యూటీని వాళ్ళ రెస్పాన్సిబిలిటీ చేయట్లేదు. రెండోది, వీళ్ళెవరు లోపల ఉన్న వాళ్ళు ఎవరి సహకారం లేకుండా కూడా వీళ్ళ కన్ను కప్పి రాగలిగేంత చాకచక్యం, నైపుణ్యం ఆ ప్రవేశించే వాళ్ళకి ఉంటుంది. అంచేత ఆ విధంగానే అది జరిగి ఉండొచ్చు. అయితే పార్లమెంట్లో జరిగింది అంటే ఎక్కడో దగ్గర మన వైపు నుంచి కూడా ఏదో ఒక లీక్ అయ్యే ఉండాలి, అందువల్లే వాళ్ళు ప్రవేశించగలిగారు, అది చేయగలిగారు. తర్వాత దాని మీద ఎంక్వైరీలు అయ్యాయి, దానివల్ల ప్రభుత్వానికి తెలిసే ఉంటుంది ఎవరి వల్ల జరిగిందో. కొన్ని బయట పెట్టకూడదు కాబట్టి పెట్టరు అనుకోండి, దాని గురించి అనటం లేదు. సరే, ఇది పక్కన పెడితే ఇప్పుడు ఊరికే అది జనరల్గా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడిగింది. సినిమాలోకి వస్తే కనుక ఈ సినిమా ఇంత హిట్ అయ్యింది బాగా, దీని మీద చాలామంది ఏమంటున్నారంటే చాలామంది దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు, బాలీవుడ్ వాళ్ళు కానీ ఇంకెవరైనా సరే. అలాగే మనం మాట్లాడుతూ అనుకున్నట్టుగా ఇంతవరకు రికార్డులు సృష్టించిన కొన్ని తెలుగు సినిమాలు అవనివ్వండి, కన్నడ సినిమాలు, ఇప్పుడు కాంతార లాంటివి ఇవన్నీ కూడా చాలా బాగా డబ్బు సంపాదించాయి. వాటిని బ్రేక్ చేయడాన్ని
వీళ్ళు డైజెస్ట్ చేసుకోగలుగుతున్నట్టు అనిపించిందా మీ అబ్జర్వేషన్ యాజ్ ఏ ఫిలిం క్రిటిక్? అంటే సినిమా రాగానే దురంధర్ రివెంజ్ కానీ రాగానే ఇండస్ట్రీ నుంచి వచ్చిన రెస్పాన్స్ అంటే మనకు వచ్చేవన్నీ ట్విట్టర్ మెసేజెస్సే. ఈ ట్విట్టర్ మెసేజెస్ మనకి మీడియా ద్వారా తెలిసిన వాటిని చూస్తే నిష్పక్షపాతంగా హోల్ హార్టెడ్గా చెప్పిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. పైకి నవ్వుతూ లోపలికి వెళ్ళుతూ. కొంతమంది ఎందుకు చెప్పలేకపోయారు అని. ఇప్పుడు మనమంతా ఇక్కడ తెలుగు పరిశ్రమ గురించి మాట్లాడితే రాజమౌళే ఇలాంటి సినిమా తీయగలడు, రాజమౌళి సినిమాకే ఇటువంటి రెస్పాన్స్ రాగలదు అని చెప్పి అనుకుంటాం. అయితే రాజమౌళి దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చింది, కానీ ఆ రెస్పాన్స్ రావడానికి కూడా కొంత టైం పట్టింది. కరెక్ట్ అండి. సో ఆ టైం ల్యాగ్ అంటే మీరు ఏదన్నా ప్రశ్న అడిగితే నేను వెంటనే జవాబు చెప్పలేకపోయాను అంటే నేను ఆలోచిస్తున్నాను, ఎస్ చెప్పడానికి ఆలోచిస్తున్నానని మీకు అర్థమైపోతుంది కదా. అయినా రాజమౌళి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి రాజమౌళిని ఈ లిస్టులోంచి తీసేయాలి. బట్ మిగతా దర్శకులు చాలామంది ఉన్నారు. ఒక రామ్ గోపాల్ వర్మ తప్ప ఎవ్వరూ హోల్ హార్టెడ్గా ఈ చిత్రాన్ని మన వైపు నుంచి అయితే దాన్ని ప్రశంసించిన వాళ్ళు లేరు. అలాగే పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు. ఇప్పుడు రణ్వీర్ సింగ్ పెద్ద యాక్టర్ కాదు. అసలు రణ్వీర్ సింగ్ గురించి మాట్లాడితే జనమంతా ఏం చెప్తారంటే రీసెంట్గా అతను సర్కస్ అని ఒక సినిమా రిలీజ్ అయింది. ఇయర్ గుర్తులేదు నాకు, మేబీ లాస్ట్ 2 yearsలో ఎప్పుడో రిలీజ్ అయింది. ఆ సినిమా ఘోరమైన ఫ్లాపు. దాని తర్వాత ఒక 40-50 కోట్లు చేసిన సినిమా తాలూకు హీరోని తీసుకొచ్చి దురంధర్ తీస్తే అది ఇప్పుడు రెండు పార్ట్లు కలిపి 3,000 కోట్ల వరకు వెళ్తోంది అంటే అది నిజంగా మెచ్చుకోదగ్గ విషయం అన్నమాట. ఊహించలేదు. దాన్ని బాలీవుడ్లో ఉన్న హీరోలు కూడా ఏం బయటపడలేకపోతున్నారు. ఈ మధ్య అమీర్ ఖాన్ ఏదో ఇంటర్వ్యూలో అడిగితే నేను ఇంకా సినిమా చూడలేదు అని చెప్పాడు. పోనీ నిజమే చెప్పాడు అనమాట. నేను ఇంకా సినిమా చూడలేదు, కానీ చాలా బాగుందని అందరూ చెప్పారు, వాళ్ళకి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను అన్నాడు. బయటపడ్డాడు ఎంతో కొంత. మిగతా ఖాన్లు మాత్రం దాని గురించి మాట్లాడడం లేదు. ఈ మాట అన్నప్పుడే బాహుబలి సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా చాలామంది అన్నారు ఇండస్ట్రీలో ఎవరు ఈ సినిమా హిట్ అంటే మనం దురంధర్ రావడానికి ముందర బాహుబలి మనం టాప్లో చెప్పుకున్నాం కాబట్టి ఈ సినిమా గురించి కూడా ఎవరు నోరు ఇప్పట్లేదు, బయటపడలేకపోతున్నారు అని అన్నారు. అంటే అది సక్సెస్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారని. సరే, ఇప్పుడు ఇవి రెండు ఊరికే కోఇన్సిడెన్స్. అయితే సినిమా బెంచ్ మార్క్ అంటూ చెప్పినప్పుడు మీరు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి గురించి చెప్పారు. ఆల్మోస్ట్ కంటిన్యూస్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఆయన దీని మీద. ఎంత హైప్ చేయాలో అంత హైప్ చేస్తున్నారు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆయన దాని గురించి అనలైజ్ చేస్తున్నారు. ఒక రివ్యూ చదివినప్పుడు నాకు మీరు రాసిన రివ్యూ ఆయన రాసిన రివ్యూ కోయిన్సిడెంట్ ఒకలాగే అనిపించింది నాకు. అప్పుడు మీకు పంపాను కూడాను. అయితే బెంచ్ మార్క్గా చెప్పినప్పుడు ఏమంటున్నారంటే ఒక మదర్ ఇండియా, ఆ తర్వాత ఒక మొఘల్ ఆజమ్, తర్వాత షోలే, ఆ తర్వాత ఇది అని ఒక ల్యాండ్ మార్క్స్ పెడుతున్నారు. అయితే నాకు కొంచెం అంటే ఒకప్పటి మంచి సినిమాలు చూసిన ఇదిగా నాకేమనిపించిందంటే శాంతారాం గారు కూడా చాలా మంచి బెంచ్ మార్క్ సినిమాస్ తీశారు. ఆయన ఆర్టిస్టిక్ అవ్వచ్చు, ఇలాంటి యాక్షన్ మూవీ కాకపోవచ్చు, కానీ తక్కువ స్క్రిప్ట్ తోటి ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ తోటి తీసిన ఆయన శాంతారాం గారు. తర్వాత మన విశ్వనాథ్ గారు శంకరాభరణం నుంచి మనకు ఒక బెంచ్ మార్క్ తీసుకొచ్చారు. ఈ ఇద్దరి గురించి ప్రస్తావించకపోవడం కొంచెం దుఃఖంగా అనిపిస్తోంది. అంటే శాంతారాం గారు విశ్వనాథ్ గారును వాళ్ళు కళాత్మకమైన చిత్రాలు తీశారు. అదే ఆయన యాక్షన్ కాదని అంటున్నాను నేను కూడా. మరి మీరు ఇది చెప్పినది మదర్ ఇండియా కానీ మొఘలాజం కానీ, మొఘలాజం ప్రాబబ్లీ దాని ఆ రోజుల్లో దాని స్కేలు ఆ గ్రాండియర్ వల్ల మొఘలాజం ఇలా అయింది. ప్లస్ మొఘలాజంలో ఉన్న యాక్టర్లు అందరూ కూడా బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ అది ఇచ్చారనమాట. అయితే దాని గురించి ప్రస్తావించలేదు అంటే అవి ఇంత కమర్షియల్ సక్సెస్ని సాధించకపోవడం వల్ల ఇచ్చేయలేదన్నమాట. ఇప్పుడు షోలేతో కంపారిజన్ ఎందుకు వచ్చింది అంటే షోలే కమర్షియల్ సక్సెస్కి ఆ రోజుల్లో ఒక బెంచ్ మార్క్ వచ్చింది. అంతేకాదు అంటే పబ్లిక్ రెస్పాన్స్ కూడా షోలేకి. నేను షోలే మొట్టమొదటిసారి నేను ఢిల్లీలో చూశాను. అయితే నేను చాలా లేట్గా చూశాను. అది August 75లో రిలీజ్ అయితే March 76లో చూశాను నేను. అప్పుడు ఇంకా ఆడుతున్నది. మనకి ఇంకా ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ కాలేదు షోలే అప్పటికి కూడా. నేను తిరిగి వచ్చిన తర్వాత మా వాళ్ళు ఏం చెప్పారంటే, ఒరే అక్కడ చూసిన షోలేలో నీకు జయభాదురి రోల్ తాలూకు ఫ్లాష్ బ్యాక్ ఉంది, అది చూపించలేదు, అది బాంబేలో చూపిస్తున్నారు అన్నాడు. తర్వాత జైలర్ అస్రాని ఉంటాడు,
అస్రానికి కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉన్నది, దాన్ని మా వాళ్ళు బెంగళూరులో చూశారట అన్నారు. అలాగ జనాలు బాంబేకి బెంగళూరుకి వెళ్ళి కూడా షోలేని చూశారు. నిజంగానే అట్లా వేరియేషన్స్ వచ్చిందండి, లేకపోతే పుకార్ వచ్చిందా అలా? అంటే మరి ఇప్పుడు మీరు అన్నట్టు సోషల్ మీడియా లేదు కాబట్టి నాకు తెలియదు అది నిజంగా ఉందో లేదో అని. బాంబేలో అది మినర్వాలోనో ఎక్కడో ఆడింది సినిమాలోనే, మరి బాంబే వాళ్ళని నేను అప్పుడు రెఫర్ కూడా చేయలేదు. బట్ ఈ టాపిక్ మాత్రం నడిచింది. రామకృష్ణ 70mm హైదరాబాదులోనేమో దానికి టికెట్లే దొరికేవి కాదు, ఎన్ని నెలలైనా టికెట్లు దొరకలేదు. అయితే నేను అక్కడితో అయిపోకుండా నేను కూడా చెన్నైకి వెళ్ళాను. అప్పుడు చెన్నైకి వెళ్ళి నేను చెన్నైలో మళ్ళీ షోలే చూశాను, ఒకవేళ జయబాదుర్ ఫ్లాష్ బ్యాక్ అస్రాని ఫ్లాష్ బ్యాక్ ఉంటాయని. కానీ అవేం అక్కడ దొరకలేదు. చివరికి నేను అప్పుడు తిరుపతిలో ఉండేవాడిని, మెడిసిన్ కంప్లీట్ అయిపోయింది అనమాట. అప్పుడే తిరుపతికి మళ్ళీ షోలో వస్తే తిరుపతిలో చూసాం, కానీ తిరుపతిలో కూడా అవి ఫ్లాష్ బ్యాక్ లేవు. అది పుకార్ వచ్చింది, అది పుకారే అని చెప్పి అనుకోవాలంతే. సరే, ఇప్పుడు ఇది ఓకే అంటే చాలామంది ఇవి బెంచ్ మార్క్స్ అన్నారు కాబట్టి ఆ సినిమాలు ప్రస్తావించాను. ఇప్పుడు ఈ సినిమాలకి చాప్టర్స్ నేమ్స్ పెట్టాడు ఫస్ట్ పార్ట్లో. ఒకటి నేను సెకండ్ పార్ట్లో కూడా ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ గురించి చెప్తున్నాను, అన్ని చోట్ల ఉన్నాయండి. ఫస్ట్ పార్ట్లో చూసిన దాంట్లో ద బాస్టర్డ్ కింగ్ ఆఫ్ లారీ అని పెట్టాడు. అంత ధైర్యంగా అలాంటి పదాలు ఉపయోగిస్తూ పెడితే మనకేమీ ఇబ్బంది రాదంటాం అనుకున్నారా? కింగ్ అని వదిలేసేయచ్చు, వర్స్ట్ కింగ్ అనొచ్చు. అవును, అది ఎమోషన్లో యాక్చువల్లీ ఆదిత్య దురంధర్ ఎలా తీసాడంటే జనంలో ఒక ఎమోషన్ని స్టార్ చేశాడు. తన పాత్రల్లో ఒక ఎమోషన్ని తీసుకొచ్చి ఆ ఎమోషన్కి మ్యాచింగ్ ఎమోషను చూస్తున్న ఆడియన్స్లో క్రియేట్ చేశాడు. మీరు సెకండ్ పార్ట్లో కొన్ని డైలాగులు చూస్తే వాటిని తెలుగులో అసలు తెలుగు చేయడం కూడా కష్టం అనమాట. పంజాబీ స్లాంగ్లో ఎంత తిడతారో అటువంటి తిట్లు కూడా రాశాడు అనమాట. అంచేత ఇది రాశాడు అంటే దీనికి ఏంటంటే ప్రేక్షకులు, నేను ఫీల్ అయింది ఏంటంటే అక్కడ వైలెన్స్ జరుగుతూ ఉంటే ఆ వైలెన్స్ ఇంకా తక్కువ అని ఫీల్ అవుతున్నారు. ఈ విధంగా చంపడం కాదు, ఇంకాస్త ఎక్కువగా చంపాలి, చాలా తక్కువ చూపించాడన్న ఫీలింగ్లో ఉన్నారనమాట. లేకపోతే అసహించుకోవాలి ఈ పాటికి. ఇప్పుడు ఆ థియేటర్లో జనరల్గా స్త్రీలు ఎక్కువ వైలెన్స్ని అప్రిషియేట్ చేయలేరు. అవునండి, మీకు స్త్రీలు కాదు, వయస్సులు వృద్ధులు కాదు, యువజనులు సరే సరే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా థియేటర్లో ప్యాక్ అయిపోయి చూస్తున్నారు, వైలెన్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. అంటే వాళ్ళలో ఆ ఎమోషన్ని క్రియేట్ చేశాడు. అంచేత మీరు ఇప్పుడు చెప్పిన పదాలు వాడారు అంటేను అవన్నీ ఎంజాయ్ చేశారు. ఈ పదం ఇలాగే వాడాలి, ఇలాగే డిస్క్రైబ్ చేయాలి, ఈ హింసని ఇలాగే చూపించాలి అన్న కన్క్లూషన్కి వీళ్ళని తీసుకెళ్ళిపోయాడు. అది డైరెక్టర్ తాలూకు గొప్పతనం అండి. అంటే ఇప్పుడు యువతలో వైలెన్స్ని పెంచడం ఇవ్వడం కాదంటారా? ఇవి చూసి వాళ్ళు కూడా వైలెంట్గా అవుతారని అనలేమా మనం? అంటే అది సందర్భోచిత వైలెన్స్. మీకు దురంధర్లో ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేస్తాడు. ఆ సన్నివేశంలో పప్పు ఉన్నాడు, పప్పుని ఎలిమినేట్ చేయాలి, పప్పు చేస్తున్నవి ఇవి అంటే పప్పుకి శత్రువర్గాన్ని ఏదైతే క్రియేట్ చేశాడో ఆ శత్రువర్గం వీడికి ఎటువంటి శిక్ష విధించాలో ఆ శిక్షని వైలెన్స్గా చూపించాడు. అంటే ఆ సందర్భానికి అది సరిపోయింది. అంతేగాని నేను ప్రతి చోట వైలెన్స్ చెయ్యాలి అనేది వాడు అటువంటి మెసేజ్ ఏమి ఇవ్వడం లేదనమాట. అది మీకు అందుకే చాప్టర్ టైటిల్ కూడా మన ముందే కండిషన్ చేస్తున్నాడు అనమాట. ఉంటుంది రాబోయే సెక్షన్లో మీకు ఇటువంటిది వస్తుంది అని చెప్పి. అది మళ్ళీ వాడు బాస్టర్డ్ కింగ్ అని చెప్పి అన్నాడు అంటే అతను చేస్తున్నవన్నీ అంత ఇవే అని చెడు పనులు అని చెప్పి మనకు ముందే చెప్తున్నాడు. అంచేత వాడికి పనిష్మెంట్ ఉండాలని మనం కూడా ముందే ప్రీడిటర్మెంట్గా ఉంటాం అన్నమాట. అయితే ఇప్పుడు మీరు అన్నారు, ఫస్ట్ అన్నారు చూసారా, చాప్టర్ ఇట్లా పెట్టడం అనేది భారతం రామాయణంతో పోల్చడం కాదు అన్నారు. కానీ చాలామందికి నచ్చకపోవచ్చు. కానీ ఈ యుద్ధాలు ఏవి చూసినా కురుక్షేత్ర యుద్ధం చదివితే మనం అంటే దీన్ని ఎలా అయిపోయిందంటే కురుక్షేత్ర యుద్ధం అంటే ఒక హిందుత్వ కింద ముద్ర వేసేశారు. సేమ్ మనం చదివితే అందులో ఎంత వైలెన్స్ కనిపిస్తుందో ఇంత వైలెన్స్ ఇందులోనే కనిపించింది మనకి. కాబట్టి ఇది కూడా మరో భారతం కింద మనం అనుకోవచ్చు. అలాగే చాప్టర్స్ నేమ్స్ అన్నారు మీరు. భారతంలో పెట్టిన నేమ్స్ కూడా ఆ నేమ్ చదవగానే చాప్టర్ నేమ్ మనం పైన ఓహో ఇది కథ అని సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అంటే మీరు అన్నారు, నేను ప్రస్తుతం చదువుతున్నాను కాబట్టి రెండు కంపేర్ చేయగలుగుతున్నాను. చదవకపోతే నేను చెప్పగలిగేదాన్ని కాదు. అర్జునుడు ఇలా మాట్లాడాడు అని పెడతాడు హెడ్డింగ్, అంటే లేదంటే కృష్ణుడు వీళ్ళని ఇలా పరాభవించేలా మాట్లాడాడు, హెడ్డింగ్ ఇలాగే ఉంటుంది.
ఇప్పుడు మీరు చెప్పినట్టుగా దాన్ని మనకి ఇది లింక్ చేసుకోవడానికి ఇది మరో భారతం అనుకోవచ్చు. అంటే కౌరవులు పాకిస్తాన్ మన మైండ్ కూడా సెట్ చేస్తున్నాడు అనమాట. అదే కరెక్ట్ అండి. అది అలాగే మీకు ఇంకో చాప్టర్ మొదటి భాగంలోనే అనుకుంటా, బుల్లెట్స్ అండ్ రోజెస్ అని చెప్పి కూడా ఒక చాప్టర్ ఒకటి, తర్వాత ఇది బటర్ఫ్లై ఒకటి ఉంది. సో రాబోయే దీనిలో మనకి బుల్లెట్స్ ఉంటాయి, రోజెస్ ఉంటాయి అని చెప్పి మనం ప్రిపేర్ అయిపోతాం. అంటే ఇంకా ఈ వైలెన్స్ ఇంక ఎండ్ అవుదా, ఇంకో సీన్ రాదా అని అనుకునేవాళ్ళం పాత రోజుల్లో. రోజెస్ ఉన్నదని ముందే చెప్పాడు మనకి. సో మనం బుల్లెట్స్తో మనం సాటిస్ఫై ఇదైపోతే రోజెస్ ఉంటాయి, అప్పుడు గెహరావా పాట వస్తుందేమో అని చెప్పి పాట ముందే విన్నాం కాబట్టి వెయిట్ చేస్తాం అనమాట. మీరు పాట అంటే గుర్తొచ్చింది, బర్సాత్కి రాత్రిలో సాంగ్ తీసుకుని పెట్టారు ఇప్పుడు ఇదంతా సినిమా అంతా. అవును. దానిలో ఎందుకు పెట్టుంటారు అనుకుంటున్నారు మీరు ఆ పాటని? నేను ఆ చిత్రంలో ఈ పాత సినిమాల పాటలన్నీ ఎందుకు పెట్టాడంటే, జరుగుతున్న దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయకుండా మనని కొంచెం డైవర్ట్ చేయడానికి పెట్టాడని నాకు అనిపించింది. ఎందుకంటే ఒక వైలెంట్ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. ఆ వైలెంట్ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో పాట ఏమో ఏ చీజ్ బడి హై మస్త్ మస్త్ పాట పెట్టాడు అనమాట. అంటే రెండు విధాలుగా నేను ఆలోచించాను. ఒకటి, ఏ చీజ్ బడి హై మస్తు మస్తు అంటే అంత ఫుట్ ట్యాపింగ్ దీనిలో ఆ హింస జరుపుతున్నట్టు ఆ క్యారెక్టర్కి అన్వయించుకోవచ్చు. మనకేమో అబ్బా నా ఫేవరెట్ సాంగ్ వస్తున్నదని చెప్పి నా డైవర్షన్ పాట మీదకి వెళ్ళిపోయి ఈ హింసను మర్చిపోవడం, ఈ హింసని చూడడము మానేస్తాను నేను. అంచేత ప్రేక్షకుల్ని ఇది చేస్తున్నాడు, అక్కడేమో తన్ని తాను సమర్థించుకున్నాడు అనుకుంటాను. ఇది కూడా ఆదిత్యధర్ తాలూకు మాస్టర్ మైండ్. అది ఒక సైకాలజిస్ట్ లాగా చేసినట్టు. డెఫినెట్గా చాలా మీరు పర్ఫెక్ట్, అంటే చాలా మీరు దాన్ని అనలైజ్ చేయడం బాగుందండి, అర్థం చేసుకోవడం. అది ఇంకో చోట ఒక డైలాగ్ వస్తుంది, పాకిస్తాన్ని శాసించిన వాడు ఎప్పుడు తప్పుడు పనులు చేసిన వాడే పాకిస్తాన్ని శాసించాడు అన్నారు. సాధారణంగా మన రాజకీయాలు కనుక చూసుకుంటే, అంటే పాకిస్తాన్ వాడనే కాదు, ఏ దేశంలో ఒకడు పవర్లోకి రావాలన్నా కొన్ని తప్పుడు పనులు చేయిందే ఎవడు రాలేడు. అలాంటప్పుడు ఒక్క పాకిస్తాన్ అని అనడంలో ఏమైనా అంతరార్థం ఉందా? ఏ రాజకీయ నాయకుడైనా సక్రమంగా ఎవ్వరూ పైకి రాలేదు. అది మనం పేర్లు అనడం అనవసరం. అంటే సందర్భోచితంగా ఇప్పుడు ఈ కథనంతా పాకిస్తాన్ బేస్డ్, పాకిస్తాన్లో జరిగిన కథగానే మనకు దురంధర్ చూపించాడు. పాకిస్తాన్లో జరుగుతున్న కథ కాబట్టి ఆ సందర్భంలో పాకిస్తాన్లో ఎవరు ఈ పదవికి ఇలా చేయకుండా ఈ పదవికి రాలేదు అనడం కథాపరంగా సమయోచితమే అనిపించింది. అంటే అది ఒక్కటే కాదు కదా, ఆ దేశం ఒక్కటే అయితే అలాగా మనం స్పెషల్గా మెన్షన్ చేయొచ్చు అనేది నా అభిప్రాయం అంతేను. అంటే కథ పాకిస్తాన్లో జరుగుతున్నది కాబట్టి ఆ సంభాషణలో పాకిస్తాన్ వాడు ఉంటారు అన్నమాట. అలాగే ఇంకో చోట అంటాడు, మనం మామూలుగా ఆడేటప్పుడు గెలుపు ఓటములు సహజం అందరికీ, కానీ ఈ ఆట నేను గెలవడం కోసం ఆడుతున్నాను అంటాడు. ఆ డైలాగ్ మీకు ఎలా అనిపించింది? ఇది ఊరికే కొన్ని అక్కడక్కడ డైలాగ్స్ అడుగుతున్నాను అంతే. అంటే ఇది మనం ఇంత సినిమాలు అన్ని గుర్తుపెట్టుకోలేము కాబట్టి కరెక్ట్గా నాకు క్లిక్ అవ్వదు. కానీ ఇది హంజావే అనుంటే, జనరల్గా అతను అనుండొచ్చు, హంజావే అనుంటే డెఫినెట్గా హంజా అక్కడికి వెళ్ళింది తన ప్లాన్ అంతా కూడా ముందు మారిపోయింది. రెహమాన్ డకాయిట్తో తను రిలేట్ అవుతున్న టైంలోనే రెహమాన్ డకాయిట్ తాలూకు పవర్ చూశాడు. రెహమాన్ డకాయిట్ని ఎలిమినేట్ చేసి నేను రెహమాన్ డకాయిట్ ప్లేస్లోకి వెళ్తే తప్ప ఇక్కడ జరిగే కుట్రలు కుతంత్రాలు, అంటే మా భారతదేశం మీద జరిగే కుట్రలు కుతంత్రాల బేస్ని నేను రిమూవ్ చేయలేను అని చెప్పి అనుకున్నాడు. ఊరికి అంటే తన్ని ఒక ఇన్ఫర్మేషన్ పంపించే ఏజెంట్గా పంపించారు, కానీ అక్కడికి వెళ్ళాక తన మనస్తత్వం మారిపోయింది. ఉత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాదు, ఇక్కడ ఇంత నెట్వర్క్ ఉన్నది కాబట్టి ఈ కుతంత్రాలన్నీ అసలు నిర్మూలన చేయాలంటే నేను గెలవాలి. అవును, ఆ ఉద్దేశంతో ఆ పదాలను అలా ప్రయోగించు. ఇంకో చోటు కూడా అంటాడు, నేను దెబ్బతిన్నాను అందుకే ప్రమాదాన్ని అయ్యాను అంటాడు. అది ఇతని హంజాని అంటాడు. అది ఇలా కొన్ని చాలా పవర్ఫుల్గా అనిపించాయి డైలాగ్స్. అయితే ఒక ఫస్ట్ పార్ట్లో లాస్ట్కి కంక్లూజన్ దగ్గరికి వచ్చినప్పుడు మనము తర్వాత సెకండ్ పార్ట్ ఉంది అని మనని ప్రిపేర్ చేశాడు. ఆ కంక్లూజన్ చూసినప్పుడు మీకు తొందరగా సెకండ్ పార్ట్ చూడాలనిపించిందా, ఇంత వెయిట్ చేయాలా నేను అనిపించిందా మీకు? డెఫినెట్గా. అంటే మనకి అలాగ ఆలోచించే అవకాశాన్ని కూడా ఆదిత్యధర్ ఇవ్వలేదు. ఫస్ట్ పార్ట్ ఎండింగ్లోనే పార్ట్ 2 ఏమో 19th మార్చి రిలీజ్ అవుతుందని చెప్పి డేట్ కూడా వేసాడు. అంటే అప్పటికే వాళ్ళు రెండో పార్ట్ కంప్లీట్ చేసుకుని రెడీగా ఉన్నారనమాట. అంచేత ఎలాగూ 19 మార్చిని వస్తుంది అన్నాం కాబట్టి
ఇది లేదు, ఎటు వచ్చి 19 మార్చిన అది వస్తే మాత్రం డెఫినెట్గా నేను 19నో 20నో 21నో చూడాలనుకున్నాను, 21ని చూసాను. మొదటి రోజు అనుకోలేదా 19 చూడాలనుకోలేదా? అంటే నాకు సెలవు దొరకదు కాబట్టి 19ని చూడలేదు. అయితే మీరు అంటే ఇంతవరకు ఒక పార్ట్ 1గా అనుకుంటే కనుక మనం మీరు ఆర్మీలో పనిచేసిన ఆఫీసర్గా, అంటే ఒక ఫిలిం క్రిటిక్గా అడగటం, ఒక ఆర్మీ ఆఫీసర్గా సినిమా చూస్తున్నప్పుడు మీ అనుభూతి ఎలా అనిపించిందండి? మేము అనుభూతి చెందడం వేరు, ఆర్మీలో పనిచేసిన వాళ్ళ అనుభూతి వేరు ఉంటుంది ఎప్పుడు. నేను ఆర్మీలో పనిచేశాను, అందులో ఇండో పాక్ బార్డర్లోనే పనిచేశాను కాబట్టి సినిమాలో ఉన్న ఇక్కడి నుంచి అజిత్ దోవాల్ కానీ, అజిత్ దోవాల్ తాలూకు అసిస్టెంట్ సుశాంత్ కానీ, తర్వాత అక్కడికి ఏజెంట్గా వెళ్ళిన హంజా కానీ, వీళ్ళందరి అంటే అక్కడికి వెళ్ళే ముందు జస్కీరత్, అక్కడికి వెళ్ళే ముందు జస్కీరత్. సో వీళ్ళందరికీ ఎలాగైతే పాకిస్తాన్ మీద ఒక వైరల్ లాంటి ఇది ఉంటుందో ఆర్మీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందులో నేను ఇండో పాక్ బార్డర్లో ఉన్నాను కాబట్టి నావే అవే ఫీలింగ్స్. అందువల్ల నేను ఇంకా ఎక్కువ థ్రిల్లింగ్గా ఫీల్ అయి ఉండొచ్చు దురంధర్ చూసి. కరెక్ట్ అండి, అది మాత్రం. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.